2007లో అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని జరిగింది. అప్పటినుంచి తనెంబడే ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన మా ప్రయాణం అనేది ఈ రోజుకు సాగుతూనే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు అంటే తొలిసారి అంటే ఎటువంటి సన్నివేశంలో కలిసారండి? అంటే ఒక వేరే ఆఫీస్‌లో అక్కడ సార్ కలవడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఒక 5 మినిట్స్ అనేది హ్మ్. ఇంట్రొడ్యూస్ చేసుకొని నా గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పీఆర్‌పీ పార్టీ పెట్టే సందర్భంలో ఒకసారి వచ్చి కలుమని చెప్పారు. ఎళ్ళాను సార్ దగ్గరికి. కలిసారు. కొన్ని తనతోని మాట్లాడినంక తన గిట్ట "నీకు ఇష్టముంటే ఇందులో ట్రావెల్ కావచ్చు" అని చెప్పారు. తను మాట్లాడినది ఎందుకో అది మాటల్లో చెప్పడానికి రాదు గానీ, హ్మ్. తనతోని ఒక్కోసారి మాట్లాడినంక తన తనకు దగ్గరయినంక మళ్ళీ ఆయన తనని వదిలేసి ఎళ్ళడం అనేది కష్టం అనిపిస్తుంది. ఆ! ఆయనలో ఉన్న ప్రత్యేకతనే అది. హుహుహు. హ్మ్. అప్పటినుంచి ఏందంటే మేము తనతోని ఏది చెప్పినా, ఏది జేసినా పీఆర్‌పీ టైంలో గానీ, మన 2014లో జనసేన పెట్టినప్పుడు గానీ, తను ఒక మాట చెప్పిండంటే అందులో ఏదో ఉంటుందనేసి ఆలోచించుకుంటూ ఎళ్తే హ్మ్. డెఫినిట్‌గా కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమవుతుంది. తను ఆ రోజు ఎందుకిది అలా చెప్పాడు? హ్మ్. రాబోయే రోజుల్లో దీనివల్ల ఏమొస్తుంది? ఏ మంచి జరుగుతుంది? హ్మ్. ప్రతి విషయంలో నేను గత 18 సంవత్సరాల నుంచి జూస్తున్నాను. తను ఏదైనా పని జెప్పిండంటే దాని ఎనకాల ఏదో చాలా పెద్దగా అంటే చాలా దూరం దాకా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించి చెప్పడం జరుగుతుంది. అదైతే నేను బలంగా నమ్ముతా. అంటే ఆయనని కలిసినప్పుడు మీ అంటే సన్నివేశాలు ఎలా ఉండేవి సార్? అంటే మీ ఎక్స్‌ప్రెషన్ గాని, మీ ఆనందం గాని? ఆనందము అనేది మాటల్లో చెప్పలేమండి. ఇన్ని 18 ఏండ్ల నుంచి ఎన్నో సందర్భాలు తనతోని కలిసి మాట్లాడాను. హ్మ్. తనతోని చెప్పిన పనులు చేశాను. అంటే ఒక లిమిటు దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు. హ్మ్. తన దగ్గరికి ఎన్ని సార్లు మాట్లాడినా ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఉంటుంది. ఈరోజు ఒక 2, 3 గంటలు మాట్లాడొచ్చినా, మళ్ళా మనం రేపటికెళ్తే మళ్ళా ఇంకోటేదో ఒక కొత్తగా నేర్చుకోవాల్సి. అది మన ఒక్కరి గురించే గాదు. సమాజానికైనా గాని, నలుగురికి పడే విధంగా తన భావజాలం ఉంటుంది. ఆయన ఆలోచించే విధంగా ఎందుకు ఈ మాట చెప్పిండు ఏందని ఆలోచిస్తే తన ఎనకాల ఎన్నో అర్థాలుంటాయి. అది మంచి అర్థాలు. సరే అంటే మీరు అంటే అప్పటి నుంచి మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు వాళ్ళతో పాటు. అవును. 7 నుండి 2007 నుండి. అవును. అంటే ప్రజారాజ్యం, ప్రజారాజ్యం తర్వాత జనసేన ఒకటే లైన్‌లోనే వచ్చేస్తున్నారు మీరు కంటిన్యూగా. అవును. అంటే అప్పుడు మీరు ఏంటి ఆశించలేదా? అంటే ఒక ఎమ్మెల్యేగా గాని, దేనికన్నా గాని పాలిటిక్స్‌లోకి ఇంగా పైకి ఎదగాలని ఇంగ. అంటే ఆ రోజు నుంచైనా గాని ఎప్పుడైతే తను ఫస్ట్ టైమ్ కలిసినప్పటి నుంచైనా గాని, హ్మ్. ఎప్పుడు ఒకటి ఇది వ్యక్తిగతంగా ఒకటి ఆశించి అనేది ఏ రోజు చేయలేదు. తను ఏవైతే చెప్తారో తన గురించి, తను చెప్పిన దాని గురించి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం గానీ, ఈ పని జేస్తే దీనివల్ల నాకు వ్యక్తిగతంగా ఇది నేను లాభ పొందుతాను. ఇవి అనేది ఇంతవరకైనా గాని ఏ రోజు ఆశించలేదు. సరే అంటే ఈ మీ కెరియర్ అక్కడి నుంచి ఇక్కడి వరకు కొనసాగుతూ వచ్చింది. అంటే ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చారంతే. ఆ! అంతే. అంటే గ్యా వాట్ నెక్స్ట్ అనేది తర్వాత అంటే ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన ఏదో ఒకటి మళ్ళా అంటే మీరు కూడా ఏది ఆశించకుండా అంటే నడుస్తూ వచ్చారంతే. ప్రయాణం కొనసాగింది మీది. అప్పటి నుంచి ఇప్పటి వరకు. మొన్న రీసెంట్‌గా మిమ్మల్ని పిలిచి టీటీడీ బోర్డ్ మెంబర్ మీకివ్వాలనుకున్నాము, మీకిస్తున్నాము అన్నప్పుడు మీ కళల్లో ఆనందం ఏ విధంగా ఉంది? మనకు ఏందంటే ఎప్పుడైతే ఏదన్నా మనము ఆశించి మనం దాని గురించి మనం ఇది జేస్తాం, ఆశ పెట్టుకొని పని జేస్తామో నేనొకటి నమ్ముతాను. ఆశ మనం ఆశించి పని జేయడం అనేది వేరండి. వ్యక్తిగతంగా ఇష్టంతోని తన మీద ప్రేమతోని పని జేయడం వేరు. హ్మ్. నేను ఆ రోజు నుంచైనా ఇప్పటిదాకా అయినా గాని పవన్ కళ్యాణ్ గారిది ఒకటే నేను నమ్ముతానేంటంటే, తను వ్యక్తిగతంగా తన గురించే ఆలోచించడు. సమాజానికి నెక్స్ట్ వచ్చే కమింగ్ జనరేషన్‌కు ఏదో తన వంతు చేయాలని జెప్పేసేసి, అందులో భాగంగా ఏందంటే, మేము దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనతోని ప్రయాణిస్తున్నాను గాబట్టి, నాతోని ఏదైనా అయితే నేను చేయాలనే ఒక తపనతోని నేను 18 ఏళ్ల నుంచి తనెంబడి నడుచుకుంటూ ఇక్కడి దాకా ట్రావెల్ చేయగలిగినాను. అదే మాదిరిగా మీరు అడిగినట్టు ఏదైతే నాకు టీటీడీ మెంబర్ అనౌన్స్ చేస్తున్నాను నిన్ను అని జెప్పేసి చెప్పినప్పుడు గిట్ట మనం ఈ ట్రావెల్ చేసే దాంట్లో ఇదొక మనకు ఆపర్చునిటీ మంచిది. నలుగురికి మనం
మన వెంకటేశ్వర స్వామిది దర్శనం కల్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదొక మన కలిసొచ్చిన ఒక మంచి అవకాశము. ఆయన సేవ ఆయన చాలా సేవ చేసుకోవడం అనేది ఎంతోమంది ఆశిస్తారు. అవును. లక్షల మంది ఆశిస్తారు. హ్మ్. కానీ అందరికి దక్కదు ఈ అవకాశం. నిజంగా ఈ అవకాశం నాకు కల్పించినందుకు పవన్ కళ్యాణ్ సార్‌కు నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు మీరు మీ కెరీర్ అక్కడి నుంచి సాగి ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్‌గా మీరొచ్చారు. అంటే టీటీడీ బోర్డు మెంబర్‌గా మీరు పదవిలో నుంచి ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పటికి అంటే మీకంటూ ఒక ఆశయం ఉంటది కదా! అంటే ఏ ఏ విధంగా అంటే ఉంటే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి? ఏ విధంగా వారికి సహకారం అందించాలి? నా వంతు సహకారం ఏ విధంగా అందిస్తే బావుంటుంది అని చెప్పి మీరేమనుకుంటున్నారు? అంటే ఫస్ట్ నేను ఇందులో 2 సెపరేట్‌గా చెప్పదలుచుకున్నాను. ఓకే. ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిపోయిందండి. అక్కడ చూస్తున్న కొద్దీ ఏంటంటే, భక్తులకు ఎవరికైనా ఇన్ ఆహ్, నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఎంతోమంది భక్తులున్నారు. అక్కడ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలి, ఎళ్ళాలనే ఒక బలమైన కోరికతోనుంటారు. వచ్చిన వారికి అందరికీ ఏంటంటే, వీలైనంత మట్టుకు హ్మ్. వారికి ఒక ఆహ్, అకామిడేషన్స్ కానీ, మళ్ళీ అక్కడున్న కొండపైన ఉన్న ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నిటికన్నా మించి మరీ ముఖ్యమైనదేంటంటే ఎప్పుడైతే వాళ్ళు దర్శనానికెళ్తారో వీలైనంత తొందరగా వాళ్ళకు ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది కలగకుండా వాళ్ళను దర్శనం చేపిచ్చి, వాళ్ళకి మంచిగా మళ్ళా ఇంటికి పంపించే విధంగా ఉండాలనేది. ఒక భక్తుడు దేవుని దర్శనానికొచ్చిండంటే తృప్తి చెంది మళ్ళీ ఇంటికెళ్ళాలి. హ్మ్. ఆ విధంగా చేయాలంటే కొన్ని ఏవైతే ప్రెజెంట్ నడుస్తున్న దాంట్లో గిట్ట మంచిగుంది. కానీ ఆ టైంను కొన్ని దాని మీద ఇప్పుడు రీసెంట్‌లీ టీటీడీ బోర్డ్ చైర్మన్ గారు, ఈఓ గారు వీళ్ళందరూ గిట్ట చెప్పడం జరిగింది మీడియా ద్వారా. దాన్ని టైమ్ స్లాట్స్ విధంగాన ఇంకో ఏంది అనేది దాని మీద ఒక అధ్యయనం అయితే జరుగుతుంది. హ్మ్. దాన్ని కొంచెం ఇట్లా గంటల తరబడి గాకుండా దాన్ని వీలైనంత షార్ట్ టైమ్ కొంచెం మినిమైజ్ చేసుకుంటూ ఎట్లా చేయాలని దాని మీద స్టడీ చేస్తున్నారు. అదేమన్నా దానికి ఈ బేస్ ఏమన్నా అయిందంటే మాత్రం బావుంటుందని నా ఉద్దేశ్యం. ఇంకో వెర్షన్‌లో చెప్తా ఉన్నారు అసలు ఇంకో అంటే ఇదంతా మార్పు చెందాలి అంటే ఏందంటే ఒక వ్యక్తి ద్వారానో, ఎవరి ద్వారానో కాదండి. ఓవర్‌నైట్ కూడా కాదు. హ్మ్. ఇవన్నీ ఏందంటే దీన్ని మొత్తం కంప్లీట్‌గా ఉన్నదాన్ని స్టడీ చేసుకుంటూ, ఎప్పటిదప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ, ఒక బలమైన సంకల్పంతోని భక్తులకు 100% మనం చెయ్యాలనేది ఇప్పుడు టీటీడీ బోర్డ్ ఏంటంటే ఒక బోర్డ్ ఏసినప్పుడు 2 ఇయర్స్ ఉంటుంది టర్మ్. అట్లా ఒక 2 ఇయర్స్‌లో చేయాలంటే ఒక 2 ఇయర్స్ పీరియడ్ సరిపోదు. ప్రతి బోర్డ్ సభ్యులు, ప్రతి అక్కడికొచ్చిన అఫీషియల్స్ కానీ, ప్రతి బోర్డు చైర్మన్ గారు గానీ, బోర్డు సభ్యులు గానీ, ఒక్కొక్కరు సహకరించుకొని చేస్తేనే ఇదనేది ఒక సర్టెన్ పీరియడ్‌ల అట్‌లీస్ట్ సమ్ రిజల్ట్ అనేది తీసుకురాగలుగుతారు.